కదలికలు మొదలయ్యాయి. జిల్లాలో నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్లో 20 మంది సిపిఐ మావోయిస్టు సభ్యులను పోలీసులు అరెస్టు చేయగా మరో 8 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శబరీష్ మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టుల కార్యకలాపాలకు కళ్ళెం వేయడం పోలీసుల ప్రధాన లక్ష్యం. ప్రజలు పోలీసులపై విశ్వాసం పెట్టడంతోనే ఈ విజయానికి వీలైంది అని పేర్కొన్నారు. లొంగుబాటు అయిన మావోయిస్టుల వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు, కమ్యూనికేషన్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వెల్లడించారు. ఇదే సమయంలో అడవి ప్రాంతాల్లో మావోయిస్టుల చాపల వివాహాలకు చెక్ పెట్టేందుకు మరింత గగనతల నిఘు ప్రత్యేక దళాల తహతా దాడులు కొనసాగుతాయని వెల్లడించారు. జనతా మద్దతుతోనే శాంతి స్థాపన సాధ్యమని, లొంగుబాటు అయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాస పథకాల్లో భాగస్వామ్యం కల్పిస్తుందని ఎస్పీ తెలిపారు. నక్సలిజం మార్గాన్ని వదిలేసి ఈరోజు 8 మెంబర్స్ సరెండర్ అవ్వడం జరుగుతుంది. వారి వివరాలకి వెళ్తే మడకం అయితా ఈయన డివిసిఎం ర్యాంక్, తాము సన్నీ పార్టీ మెంబర్, కోవాసి దేవి పార్టీ మెంబర్, ఓఎం దేవి పార్టీ మెంబర్, సోడి అయితే అలియా సంగీత పార్టీ మెంబర్, మడకం కోసి పార్టీ మెంబర్, ముచ్చకి బామన్ మిలిషియా మెంబర్, మడకం అయితే పార్టీ మెంబర్. వీళ్ళు అందరూ కూడా వారి సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఛత్తీస్గఢ్లో చాలా అఫెన్సెస్లో పాల్గొనడం జరిగింది. జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ ములుగు జిల్లాలో 2 డివిసిఎం ర్యాంక్ అండ్ 6 ఏసీఎం, 11 పార్టీ మెంబర్స్ అండ్ వేరియస్ క్యాడర్స్లో పనిచేస్తున్న మిగతా 33 మందిని కూడా సరెండర్ అవ్వడం జరిగింది. సో ఐ అపీల్ టు ఎవ్రీవన్, వివిధ క్యాడర్లో పనిచేస్తున్న సిపిఐ మావోయిస్ట్ సభ్యులకి అపీల్ చేస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం ముందు, పోలీసుల ముందు సరెండర్ అవ్వండి. సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీలో ఉన్న ఫెసిలిటీస్ని, బెనిఫిట్స్ని యూజ్ చేసుకొని ప్రశాంతంగా ఫ్యామిలీస్తో జీవితం గడపాలని కోరుతున్నాను. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు డివిసిఎం ర్యాంక్ అయితే వాళ్ళకి 5 lakhs అండ్ ఏసీఎంకి 4 lakhs అండ్ పార్టీ మెంబర్స్కి 1 lakh రివార్డ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇమీడియట్లీ వీరందరికీ కూడా 25,000 ఇమీడియట్ అసిస్టెన్స్గా ఇస్తున్నాము. అండ్ రిమైనింగ్ అమౌంట్ ఏముందో వారికి అందరికీ కూడా డీడీ రూపంలో ఆఫ్టర్ సమ్ డేస్ వెరీ సూన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.